SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకొల్లు అంటే కళలకు కళాకారులకు పుట్టినిల్లు మంత్రి నిమ్మల రామానాయుడు. లక్షల కోట్లు అప్పు తెచ్చారు, రైతుల ఇన్సూరెన్స్ కట్టలేరా? ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం. కళలకు కళాకారులకు పాలకొల్లు పుట్టినిల్లు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు విశిష్ట స్థానం ఉందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు కళలకు కళాకారులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం సానుకూలమని చెప్పారు. అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం అనంటే ఈవేళ కళలకి కళాకారులకి ఒక గుర్తింపునిచ్చినటువంటి పాలకొల్లును కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఎంతో కళాకారులు తయారు చేయాలనేటువంటి తపనతోటే ఈ ఇన్స్టిట్యూట్ ఈరోజు ప్రారంభం కావడం. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు, పాలకొల్లు అంటే కళాకారులకు కళలకు పుట్టినిల్లు. ఏదైతే అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, రవిరాజ పినిశెట్టి, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ గారు దగ్గర నుంచి ఎంతోమందిని ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక జయగుండి అనంత శ్రీరామ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఈరోజు పాలకొల్లుకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అటువంటి పాలకొల్లు నుంచి ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఈరోజు ప్రారంభించుకోవడం అంటే చాలా సంతోషం. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇవాళ ఉదయం శ్రీకాకుళంలో ప్రభుత్వ బాలికల కళాశాలను సందర్శించారు. కళాశాలలో అదనపు భవనాలు ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదిక ఎదురుగా విద్యార్థులు కింద కూర్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సైతం వారితో కలిసి నేలపైనే కూర్చున్నారు. అనంతరం విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు, రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాకు చూస్తుంటే నవ్వాలో ఏడాలో కూడా అర్థం కావటం లేదంటూ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదు, ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉంది, తుఫాను పంట నష్టంపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం, గిట్టుబాటు ధర సబ్సిడీ ఇచ్చాం, అది మా ప్రభుత్వ విధానం. ఇప్పుడు పంట ఇన్సూరెన్స్ రైతే కట్టాలనే నిబంధన తీసుకొచ్చాడు. అన్ని రకాల పంటల రైతులు నష్టపోయారు. సీఎం మంత్రులు మాటలు చెప్తున్నారు, చేతల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు పంట నష్టంపై ప్రకటన చేయలేదు అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కానీ అది లేదు. అధిక వర్షాలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, రైతులు వచ్చి పంట నష్టపోయారు. ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సుమారు 23-24 జిల్లాలకు వచ్చి దీని ఎఫెక్ట్ పడింది.
దీనివల్ల రైతులు నష్టపోయారు. ఒక్క పంట కాదు, ఏదో వరి ఒకటే కాదు, వరి పండించిన రైతులు నష్టపోయారు, పత్తి పండించిన రైతులు నష్టపోయారు, హార్టికల్చర్ చేసిన మామిడి తోటలు, చెరుకు తోట ఉన్నవారు, అరటి తోట ఉన్నవారు, ఉద్యానవనం ఫ్లవర్స్ పూల తోట ఉన్న వాళ్ళు అందరూ నష్టపోయారు. వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలి అక్కడ గోచరంగా ఉన్నారు. మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వారి తాలూకా మిగతా వాళ్ళ క్యాబినెట్ సభ్యులు కానీ మాటలు చెప్పేస్తున్నారు, కానీ చేతులు ఎక్కడ కనిపించదు. చేతులు ఎక్కడ కనిపించదు. ఇప్పటికప్పుడే పంట వాటర్ సీడ్ అయిపోయింది, ఆ నీరు పోయింది, ఎక్కడెక్కడ పంటలు పోయో అన్నీ క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి ఇంకా ప్రకటన చేయలే, ఇంకా రేపు ఎన్నడూ చేస్తామంటున్నారు. ఆ రైతుకి ఎంత నష్టపోయింది, ఇన్సూరెన్స్ వస్తే ఎంత వచ్చేది, ప్రభుత్వం ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది, ఆ రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ఏ ప్రకటన లేదు. ఎకరానికి ఎంత ఇస్తామని చెప్తున్నారు తప్ప మరి రైతు నష్టపోయిన 100% ఎవరిస్తారు? అది ఇన్సూరెన్స్ కట్టుకుంటే వాళ్ళకి వచ్చేది కదా. ఆ మాత్రం రైతు కట్టే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా? 2,25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా. మరి ఏం చేశారు మీరు? అంటే రైతు ఆలోచన మీకు లేదు. వైఎస్ఆర్ జిల్లా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల రోజులుగా జరుగుతున్న ప్రజా ఉద్యమం మరింత వేగం పొందుతోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభుత్వం విధానాలను తీవ్రంగా విమర్శించారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. అంతేకాకుండా పులివెందుల మెడికల్ కాలేజీకి చెందిన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రభుత్వం తరలిస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు అత్యాధునిక పరికరాలను అందజేసినప్పటికీ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం మెడికల్ సీట్లను తగ్గించడం మాత్రమే కాకుండా ఇప్పుడు పరికరాలను కూడా ఇతర చోట్లకు తరలిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఎంత తోలుమందంగా వాళ్ళ ప్రవర్తన ఉందంటే, నిన్నటి రోజున పులివెందుల మెడికల్ కాలేజీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి హాస్పిటల్ అక్కడికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు మంజూరు అయ్యాయో ఆ సీట్లు వద్దని చెప్పి వీళ్ళు వెనక్కి పంపారు. ఆ మెడికల్ కాలేజీలో ఆ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి పర్చేస్ చేయడం జరిగింది. ఆ గవర్నమెంట్ పర్చేస్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందుల్లో ఉన్న అత్యాధునికమైన మరి పరికరాలన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా గుంటూరు కానీ కర్నూలు కానీ వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నేను అడుగుతా ఉన్నా, ఇంత ఘోరమా? నెల రోజులుగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ పట్ల మేము నిరసన తెలుపుతా ఉన్నాం, ప్రజలు నిరసన తెలుపుతా ఉన్నారు. దానికి మీరు స్పందించకపోగా మళ్ళా పులివెందుల మెడికల్ కాలేజీలో, పులివెందుల ఆసుపత్రిలో, మెడికల్ కాలేజీకి సంబంధించిన జీజీహెచ్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పరికరాలను కూడా, అత్యాధునికమైన పరికరాలను కూడా ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసి వేరే చోటికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారంటే ఈ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరితో మీరు ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లా. పులివెందుల ప్రాంతంలో ఉన్న సోకాల్డ్ ఈ టీడీపీ నాయకులు, ఇన్ఛార్జి, లేకుంటే ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులు, వీళ్ళందరినీ కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా, ఎంతసేపు ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు డీలర్షిప్లు బీకినామా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లను బీకినామా లేదా, లేకుంటే అంగన్వాడీ ఉద్యోగులు బీకినామా లేదా, లేకుంటే యానిమేటర్లు ఉద్యోగాల నుంచి బీకినామా లేదా? ఈ కాదండి మీరు చేయాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం ఇది కాదండి మీరు చేయాల్సింది. ఇట్లాంటి చేతనైతే 4 మంచి కార్యక్రమాలు మీరు చేయాలా. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపే దిశగా మీరందరూ కూడా పోయి మీ ప్రభుత్వంతో కొట్లాడాలా. ఆ పని చేయరు. ఇవాళ పులివెందుల మెడికల్ కాలేజీలోని పరికరాలు షిఫ్ట్ కాకుండా మీరందరూ పోయి గొడవ పడాలి ప్రభుత్వంతో. ఆ పని చేయడం లేదు.
ఎంతసేపు మా కార్యకర్తలను హరాస్ చేయడం 16-17 నెలలుగా మీరు చేసింది అదే. తిరుమల 2వ ఘాట్ రోడ్లో కొండ చిలువ కలకలం రేపింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఘాట్ రోడ్లో కొండ చిలువ కనిపించింది. వినాయక స్వామి ఆలయం దాటుకొని కారులో వెళ్తున్న కొందరు భక్తులు కొండ చిలువను చూసి ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం అది వైరల్గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరిలో కార్తీక పౌర్ణమి స్నానాలు చేసేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి పోటెత్తారు. పట్టణంలో అమరేశ్వర, వలందర్ ఘాట్లలో పుణ్య స్నానాలు చేసి రేవులో కొలువైన పరమశివుని దర్శించుకున్నారు. అనంతరం గట్టుపై దామోదరుని నోము నోచుకొని కార్తీక దీపాలను గోదావరిలో విడిచిపెట్టారు. పట్టణంలో అమరేశ్వర, కపిలమల్లేశ్వర, లక్ష్మణేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు. నమో నమః పుంజిష్టేభ్యో విషాదేభ్యశ్చో నమో నమః శ్రుత్యోగముభ్యశ్చో నమో నమః హృదయేభ్యశ్వరిభ్యశ్చో నమో నమః శ్వభ్యశ్వరిభ్యశ్చో నమః హృష్టమహస్తే బభో వేదనోభో తయాస్మాన్ విశ్వతస్మిష్మయా పరిలచీలచీలమస్తేస్వాయుద్ధాయ శివాయ గురవే నమః. వందే శంభవమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవిఘ్నజనం వందే ముకుందప్రియం వందే శివం శంకరం. శివాయ గురవే నమః. మరి న కార్తీక సమోమాసః న పరమేశ్వర సమదైవః న కేశవాత్ పరముచ్యతే. పరమ పవిత్రమైనటువంటి న కార్తీక సమోమాసః, కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము కానీ పరమేశ్వరుడితో సమానమైనటువంటి దైవము కానీ లేదు అని చెబుతోంది. ఎవరైతే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి అలాగే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తారో వారికి అనంతమైనటువంటి విశేష ఫలితాన్ని కలగజేస్తాడు పరమేశ్వరుడు. అటువంటి కార్తీక మాసంలో అసలు కార్తీక మాసము అనగానే అందరికీ గుర్తొచ్చేది అంటే కార్తీక దీపము. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం సాధ్యతే పూజాదీపనమోస్తుతే. ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారికి ఈ కార్తీక మాసంలో వెలిగించినటువంటి దీపం విశేష ఫలితాన్ని కలగజేస్తోంది. మనకున్నటువంటి అజ్ఞానాన్నంతా కూడా తొలగించి అజ్ఞానము అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానము అనే వెలుగుని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అటువంటి ఈ కార్తీక మాసంలో విశేషించి 365 రోజులు మన సంవత్సరంలో ఇంట్లో ఏ సందర్భంలోనైనా పూజ చేయకపోయినా ఏ పూజలు చేసుకోలేకపోయినా ఈ ఒక్క కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంతో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసము అని ప్రత్యేకించి కృత్తికా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈసారి కార్తీక పౌర్ణమి. ఈ కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి సమయంలో కార్తీక పౌర్ణమి సమయంలో 360 ఒత్తులు వేసి ఆ యొక్క ఈశ్వరుడికి కనుక పారాయణ చేసుకున్నట్లయితే 360 రోజులు కూడా దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని పరమేశ్వరుడు మనకు కలగజేస్తాడు. అలాగే అటువంటి ఈ కార్తీక మాసానికి ఇంకా విశేషమైన ఫలితం ఏమిటంటే నదీ స్నానం ఉచ్యతే. ఎవరైతే నదులలో స్నానం చేస్తారో వారికి విశేషంగా ఫలితాన్ని ఇస్తాడు. అందులో కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మన ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరికి ఇంకా విశేషమైన ఫలితం ఏమిటయ్యా అంటే నాసిక్ త్రయంబకేశ్వర్లో మొదలైనటువంటి గోదావరి ప్రవాహం మన నరసాపురంతో ముగుస్తుంది. ఇక్కడ ఆ సాగరంలో కలుస్తుంది. ఎక్కడైతే సాగర సంగమంలో కలుస్తుందో అక్కడ స్నానం చేసిన వారికి 2 కోటి ముచ్యతే. 3 కోట్ల నదీ తీర్థాల్లో స్నానం చేసిన ఫలితాన్ని పరమేశ్వరుడు కలుగజేస్తాడు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడి యొక్క ఆరాధన, ఆ యొక్క నదీ స్నానాన్ని, దీపదానాలు ఇవన్నీ చేసుకుని సంపూర్ణ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచల కొండపై క్షేత్ర పాలకుడిగా కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి మహిళలు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి మూల విరాట్కు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
మహిళలు స్వామిని దర్శించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ అధికారులు భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సర్వదర్శనంతో పాటు అంతరాలయ దర్శన సౌకర్యాలు సైతం ఏర్పాటు చేశారు. రాత్రికి జ్వాలా తోరణం కార్యక్రమం అనంతరం ద్వారకా తిరుమల పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో అఖండ జ్యోతి ప్రజ్వలన. ఆచంట శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదిమూల వెంకట సత్యనారాయణ, ఆలయ చైర్మన్ నెక్కంటి గజేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏటా కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి ఆలయంలో ఈ జ్యోతిని వెలిగిస్తారు అన్నారు. ఉత్తర భారతదేశంలో కాశీలోని విశ్వేశ్వర స్వామి ఆలయంలో, ఆచంట రామేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే ఈ జ్యోతిని వెలిగించడం విశేషమన్నారు. ఈ వేడుకను తిలకించేందుకు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. కర్పూర జ్యోతిని గొడవర్తి వెంకటేశ్వర స్వామి కుటుంబ సభ్యులు వెలిగిస్తారన్నారు. ఈ రోజు ఉపవాసం ఉండి ఆవు నెయ్యి వడ్డించి జ్యోతిని దర్శించుకుంటే పాపహరణంతో పాటు సకల సౌభాగ్యాలు, సంతాన ప్రాప్తి కలుగుతాయని అర్చకులు తెలిపారు. జ్యోతి మహాశివరాత్రి వరకు ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుందన్నారు. అనంతరం జ్వాలా తోరణం, శ్రీ చంద్రశేఖర్ స్వామి ప్రభావోత్సవాలతో పాటు గ్రామోత్సవం కూడా జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఆచరణ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం ముందు 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకు గొడవర్తి వెంకటేశ్వర స్వామి వెంకన్నబాబు అని కుటుంబ పిలిస్తే శ్రీ స్వామివారి ఆలయం నందు కర్పూర జ్యోతి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ జ్యోతి ఆ వంశీకులు వెలిగిస్తారు. స్వామివారికి ఈ జ్యోతి కాశీలో ఉంటుంది, తర్వాత మన ఆచంటలోనే మాత్రమే ఉంటుంది జ్యోతి. ఈ దేవాలయానికి ఈ జ్యోతి వెలిగించిన తర్వాత సుమారుగా వచ్చిన భక్తులు వేసిన నెయ్యిని బట్టి మనకి మహాశివరాత్రి వరకు కూడా అలా జ్యోతి కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది. వచ్చిన భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన డిపార్ట్మెంట్ వారు ఉత్తర్వులు అనుసరించి సర్వ పందిరులు, అలాగే వచ్చిన వారికి క్యూ లైన్స్, ఈ ఆడవారికి అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే శ్రీ రామగుండం నందు వచ్చిన మహిళలు దీపాలు వదులుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలగకుండా చెరువుని క్లీన్ చేసి ఆ వాటర్ కూడా ఫుల్గా నింపి చెరువులందు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే చంటిపెట్టల తల్లిలో కూడా ఏదైనా పాలిచ్చే వ్యవహారం ఉంటే దాన్ని కూడా గది ఏర్పాటు చేయడం జరిగిందని గది చేసింది. ఈ దీపాల వల్ల జరిగిన ఇబ్బంది ఏమైనా కలగకుండా మనం మంచినీళ్ళు వాటర్ టిన్నుతో వాటరు, ఇసుక పెట్టడం జరిగింది. శ్రీ స్వామివారికి 6 గంటలకు అప్రోత్తు కార్యక్రమం వెలిగించిన తర్వాత శ్రీ స్వామివారికి గ్రామోత్సవం ఉంటుందండి. అది ప్రభమే గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అదే తదుపరి మన స్వామివారి ఆలయం ఎదురుగుండగా జలతానం జరుగుతుందండి. ఆలయం ముందు వచ్చిన భక్తులందరికీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.